హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు స్క్వేర్ టెక్ హబ్. ఈ వీడియోలో ఇండియన్ జాగ్రఫీలో ఇంపార్టెంట్ బిట్స్ డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. ఫస్ట్ క్వశ్చన్, భూమిని గురించి చారిత్రక పరంగా అభ్యసించడాన్ని ఈ క్రింది విధంగా తెలియజేస్తారు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, భూ విజ్ఞాన శాస్త్రము. నెక్స్ట్ క్వశ్చన్, భూ విజ్ఞాన చరిత్ర ఈ క్రింది భాగాలుగా విభజించబడింది. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి, పైవన్నీ. నెక్స్ట్ క్వశ్చన్, భూమిలో మొట్టమొదటిగా ఏర్పడిన శిలలు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, ధార్వార్ శిలలు. నెక్స్ట్ క్వశ్చన్, వైశాల్యం పరంగా భారతదేశం ప్రపంచ దేశాల్లో ఎన్నో స్థానంలో ఉంది. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, 7వ స్థానంలో ఉంది. ప్రపంచ దేశాలలో వైశాల్యం పరంగా మొదటి 4 స్థానాలకు ఆక్రమించిన దేశాలు వరుసగా. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2, సిడిబిఏ. అంటే వైశాల్యం పరంగా మొదటి స్థానంలో ఉన్నది రష్యా, దాని తర్వాత కెనడా, దాని తర్వాత చైనా, దాని తర్వాత అమెరికా. నెక్స్ట్ క్వశ్చన్, కర్కట రేఖ భారతదేశంలోని ఎన్ని రాష్ట్రాల గుండా పోతుంది. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, 8. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది రాష్ట్రాల్లో దేని గుండా కర్కట రేఖ ప్రయాణించదు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, తెలంగాణ. నెక్స్ట్ క్వశ్చన్, పీట్ రకానికి చెందిన నేలలు ఏ ప్రాంతంలో విస్తరించి ఉన్నాయి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, నంగప్రబాత్. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశ భూ సరిహద్దు పొడవు ఎంత. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, 15,200 కిలోమీటర్లు. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వానిలో 3 వైపులా అంతర్జాతీయ సరిహద్దు కలిగిన రాష్ట్రం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఈ, పైవన్నీ. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలోని మొత్తం ఎన్ని రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలు విదేశాలతో సరిహద్దును కలిగి ఉన్నాయి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి, 16 రాష్ట్రాలు మరియు 2 కేంద్రపాలిత ప్రాంతాలు. నెక్స్ట్ క్వశ్చన్, మెక్మోహన్ రేఖ అను అంతర్జాతీయ సరిహద్దు భారతదేశాన్ని ఏ దేశం నుండి వేరు చేస్తుంది. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, చైనా. నెక్స్ట్ క్వశ్చన్, భారత్ పాకిస్తాన్ మధ్య గల సరిహద్దు రేఖ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, రాడ్క్లిఫ్. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశం నుండి ఆఫ్ఘనిస్తాన్ను వేరు చేయు అంతర్జాతీయ సరిహద్దు రేఖ ఏది. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ, డ్యూరాండ్. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో అతి తక్కువ పొడవుతో సరిహద్దులు కలిగిన దేశం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి, ఆఫ్ఘనిస్తాన్. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో ఎన్ని రాష్ట్రాలు సముద్ర తీర రేఖను కలిగి ఉన్నాయి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి, 9 రాష్ట్రాలు. నెక్స్ట్ క్వశ్చన్, బంగ్లాదేశ్ తర్వాత భారతదేశంతో ఎక్కువ సరిహద్దు పొడవును కలిగిన దేశం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, చైనా. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో పొడవైన తీరరేఖను కలిగి ఉన్న రాష్ట్రం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, గుజరాత్.
నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలోని తూర్పు తీర ప్రాంతంలో అత్యధిక తీరరేఖ కలిగిన రాష్ట్రం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్ క్వశ్చన్, అండమాన్ నికోబార్ మరియు లక్షద్వీపులతో కలిపి భారతదేశపు తీరరేఖ పొడవు ఎంత? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి 7,516 కిలోమీటర్లు. నెక్స్ట్ క్వశ్చన్, ద్వీపకల్పాన్ని కలిగి ఉన్న రాష్ట్రం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి గుజరాత్. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశపు అసురు బిందువు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి శ్రీలంక. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశ భూభాగం నుండి శ్రీలంకను వేరు చేయనది. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ పాక్ జలసంధి. నెక్స్ట్ క్వశ్చన్, న్యూ మూర్ దీవులు ఎక్కడ కలవు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి బంగాళాఖాతం. నెక్స్ట్ క్వశ్చన్, మినికాయ్ ద్వీపం ఎక్కడ కలదు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి అరేబియా సముద్రం. నెక్స్ట్ క్వశ్చన్, లక్షద్వీపులకు మాల్దీవులకు మధ్య ఉన్నది. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి 8 డిగ్రీల ఛానల్. నెక్స్ట్ క్వశ్చన్, కదివార్ ద్వీపకల్పము ఎక్కడ కలదు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి పశ్చిమ భారతదేశంలో. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశపు ద్వీప వక్రత అని దేనిని పిలుస్తారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి అండమాన్ నికోబార్ దీవులు. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో సరికానిది ఏది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి దక్షిణాన చిట్ట చివరి ప్రాంతం కన్యాకుమారి. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశానికి దక్షిణ భాగంలో చిట్ట చివరి ప్రాంతమైన ఇందిరా పాయింట్ ఈ ప్రాంతంలో కలదు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి అండమాన్ నికోబార్ దీవులు. నెక్స్ట్ క్వశ్చన్, పాట్కాయ్ కొండలు ఏ రెండు దేశాల మధ్య కలవు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి ఇండియా మయన్మార్. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వానిలో సరి అయినది ఏది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి పైవన్యూ. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో గల మొత్తం భూ పరివేష్టిత రాష్ట్రాల సంఖ్య. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి 5. నెక్స్ట్ క్వశ్చన్, ఎక్కువ రాష్ట్రాలతో భూ సరిహద్దును కలిగి ఉన్న రాష్ట్రం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ ఉత్తరప్రదేశ్. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిని జతపరచండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి A3 B4 C2 D1. అంటే ఉత్తరప్రదేశ్ 8 రాష్ట్రాలతో భూ సరిహద్దు కలిగి ఉన్న రాష్ట్రం, రాజస్థాన్ వైశాల్యపరంగా అతిపెద్ద రాష్ట్రం, అస్సాం 7 రాష్ట్రాలతో భూ సరిహద్దు కలిగి ఉన్న రాష్ట్రం, అలాగే గుజరాత్ ద్వీపకల్ప రాష్ట్రం. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వానిలో సరికానిది ఏది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశం తెలంగాణ రాష్ట్రం గుండా పోతుంది.
నెక్స్ట్ క్వశ్చన్, భారత్ కాలమానము బంగ్లాదేశ్ కాలమానం కంటే డాష్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ అరగంట ముందు. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో గల ఈ క్రింది ప్రాంతాలలో మొదటగా సూర్యోదయం అయ్యే ప్రాంతం నుండి చివరిగా అయ్యే ప్రాంతాల వరుస క్రమాన్ని తెలపండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 CADB. అంటే మొదటగా సూర్యోదయం అయ్యేది ఏటానగర్, దాని తర్వాత షిల్లాంగ్, దాని తర్వాత సూరత్, దాని తర్వాత కాండ్లా. నెక్స్ట్ క్వశ్చన్, కారివాస్ అనున్నది. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి తలక్రిందులుగా ఉన్న సరస్సు యొక్క నిక్షేప స్థలము. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచంలో ఎత్తైన శిఖరం ఎక్కడ కలదు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి హిమాద్రిలో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.